నమస్తే, నేను కిట్టు. వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. బేసిక్‌గా ఇప్పుడున్నటువంటి కాలంలో చాలామంది ఒబెసిటీతో చాలా ఇబ్బందులు పడుతుంటారు. చిన్న, పెద్ద తేడా లేకుండా మనం కామన్‌గా చూసే ప్రాబ్లమ్ అన్నమాట ఒబెసిటీ. ఆ ఒబెసిటీ అనేది ఎందుకొస్తది? దానికి గల రీజన్స్ ఏంటి? అది పోవాలి అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? వీటన్నిటి గురించి పూర్తి వివరాలు ఈరోజు మనతో మాట్లాడేందుకు ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ మరియు మెంటల్ హెల్త్ ట్రైనర్ ఇంకెందుకు ఆలస్యం మేడంతో మాట్లాడేద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మ. బేసిక్‌గా ఈ ఒబెసిటీ అనేది ఈ మధ్య కాలంలో మనం చూస్తే పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో కనిపిస్తూ ఉంటది. దీనికి గల మెయిన్ రీజన్ ఏంటి మేడం? ఒబెసిటీ అనేది ఫస్టు మనం చూసుకుంటే ఓవర్ ఈటింగ్. హ్మ్. ఫుడ్ అనేది ఒక లిమిట్ లేకుండా, ఒక పద్ధతి లేకుండా, ఒక ప్లేస్ గూడా తెలియకుండా ఎక్కడ పడితే అక్కడ దొరికిన ఫుడ్డల్లా తినేయడం ఒకటి. హ్మ్. అసలు ఆ ఫుడ్ ఏ విధంగా ఉంటుందో గూడా ఆలోచించకుండా వీళ్ళు దానికి ఎడిక్ట్ అయిపోతున్నారు. హ్మ్. ఇదొక రీజన్ ఉంటది. కొంతమందికి హెరిడిటీగా గూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంది. హ్మ్. అంటే పెద్దలెవరైనా అంటే వెయిట్ చూడ్డానికి కొంచెం తక్కువగానే అనిపిస్తారు. హ్మ్. బట్ వాళ్ళ బాడీ అనేది కొంచెం బొద్దుగా కనిపిస్తుంది. సో, అది కొంతమందికి హెరిడిటీగా వచ్చే ఛాన్స్ అనేది ఉన్నింది. హ్మ్.